మన దేశంలో ఇవాళ అంతర్జాతీయంగా ఒక ఆర్థిక మాంద్యం మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఆర్థిక ఎదుగుదల 3% ఉంది, కానీ భారతదేశంలో ఇవాళ 7% ఉంది. దగ్గర 7% ఎదుగుదల భారతదేశంలో ఉంది. కనుక ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అనువైన దేశం. ఎందుకంటే ఒక పక్క మిడిల్ క్లాస్ ఉన్నారు, మనకి యువత ఉన్నారు. కాబట్టి పెట్టుబడులు ఆకర్షించడానికి కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇంతకుముందు 40% ఉండేది, ఇప్పుడు దాన్ని 35% చేయటం జరిగింది. దీనివల్ల మనకి ఇంకా పెట్టుబడులు మన దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి వారికి పిఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మేము మా వంతు సహకారాన్ని అందించి మొట్టమొదటిగా లేబర్ ఫోర్స్లో చేరేటువంటి యువతకి 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయర్స్ ఏదైతే పిఎఫ్ కట్టుకుంటూ ఉంటారో వారికి కూడా 2 సంవత్సరాల పాటు ప్రతి నెల 3,000 రూపాయలు కొత్తగా చేరినటువంటి ఉద్యోగంలో చేరినటువంటి వారికి మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇదంతా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని మెరుగుపరచుకోవటానికి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ 20,000 రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకు వచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకుముందు ఇచ్చేటువంటి 2 లక్షలు ఇవాళ 20 లక్షలు చేశారు. అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ 2 లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న కుటీర పరిశ్రమలు పచ్చళ్ళు చేయటం, అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా. ఇక రాజమండ్రికి వచ్చేటప్పటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ దాని ఆధునీకరణకి ఆల్రెడీ రైల్వేస్ వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేశారు, కానీ అది అంత అనువుగా లేదు. ఎందుకంటే మనం ఎటువైపు అయితే కావాలి డెవలప్మెంట్ అని అనుకుంటున్నామో అటువైపు కాకుండా డెవలప్మెంట్ అంతా కూడా ఇంకొక వైపు పెట్టి అసలు సిటీకి రైల్వే స్టేషను అంత అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారి దగ్గర రైల్వే అధికారులని కూర్చోబెట్టి అదేవిధంగా మనం ఇక్కడ కూడా రైల్వే అధికారులని సంప్రదించి ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి వారందరి మనోభావాల్ని తీసుకుని ఇవాళ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి వారు ఏమో 240 కోట్లతోటి వారు ఒక డిజైన్ ఇచ్చినట్లయితే, ఒక డిపిఆర్ ఇచ్చినట్లయితే ఇవాళ మేము చేసినటువంటి సూచనలు కావచ్చు, మనకు కావాల్సినటువంటి అవసరానికి అనుగుణంగా చేసినటువంటి మార్పులు, రోడ్లు, పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ చూసినట్లయితే ఇంకొక 40 కోట్ల రూపాయలు పెరిగి దగ్గర 280 కోట్ల రూపాయలకి ఇవాళ ఒక డిపిఆర్ తయారైంది. ఇది రైల్వే మంత్రి గారికి పంపించారు. రైల్వే మంత్రి గారు త్వరలో మంజూరు చేస్తారు అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఫ్లైట్స్, రాజమండ్రికి కావాల్సినటువంటి ఫ్లైట్స్ వాటి మీద కూడా మేము రామ్మోహన్ నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. రాజమండ్రి టు ఢిల్లీ కావచ్చు, రాజమండ్రి టు అయోధ్య కావచ్చు. ఇక్కడ చాలామంది రాజస్థానీ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో రాజమండ్రి టు జైపూర్ కూడా మాకు కావాలి అని చెప్పి వారు అడిగారు. అది కూడా ప్రతిపాదన మేము ఆల్రెడీ అక్కడ రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చాము. వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే స్పైస్ జెట్ కొంచెం నెమ్మదైపోయింది, మందగతిన ఉన్నది. ఇంకా మీకు తెలుసు మిగిలిన ఎయిర్లైన్స్ ఏవి కూడా ఆకాశ లాంటివి మనం అనుకున్న స్థాయిలో దే డిడ్ నాట్ టేక్ ఆఫ్. కనుక ఇండిగో వారితో సంప్రదిస్తూ నెమ్మదిగా ఎట్లా ఫ్లైట్లు పెంచుకుంటూ వెళ్ళొచ్చు దాని మీద దృష్టి పెట్టామని చెప్పారు. మొన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఎయిర్పోర్ట్ వసతి ఏదైతే ఉందో దాన్ని కూడా సందర్శించడం జరిగింది.